శివరాత్రి. శివరాత్రి మహాశివుడికి అంకితమైన పండుగ. అంటే చాలా ఇష్టమైన పండుగ అండి. అంటే ఒకరోజు పార్వతీదేవి శివుడిని "నీకు ఇష్టమైన, ప్రీతికరమైన పండుగ ఏది?" అని అడిగింది. అప్పుడు శివుడు శివరాత్రి అని చెప్పాడు. ఆ రోజు పూజ, జాగరణ లేదా ఉపవాసం చేస్తే కొన్ని పాపాలు తొలగి మోక్షం లేకుండా చేస్తాయని చెప్పాడు. ఈ శివరాత్రి పండుగకు 2 ప్రధానమైన కథలు ఉన్నాయండి. పూర్వం నుంచి ఉన్న కథలే అండి. సముద్ర మంథనం అంటే దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తే అమృతం బయటకొచ్చింది. కానీ హాలాహలం విషం కూడా బయలై ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం వచ్చిందని శివుడు దయతో ఆ విషాన్ని మెడలోనే ఉంచుకున్నాడు. పార్వతీదేవి మెడను పట్టి విషం కడుపులోకి పోకుండా ఆపింది. దేవుళ్ళు శివరాత్రి పండుగ చేసి శివుడిని ప్రార్థించారు. ఇదొక కథ అయితే, ఇంకోటి బిల్లుడి కథ. ఒక బిల్లుడు వనవాసి ఆకలితో ఉన్న భార్య కోసం జింక వేటకు వెళ్ళాడు. చెట్టు పైకి ఎక్కి దాకగా రాలి బిల్వ పత్రాలు, మారేడు ఆకులు శివలింగంపై పడ్డాయి. రాత్రంతా జాగారం చేసి ఉదయం జింకను తెచ్చి భార్యకి ఇచ్చాడు. అనుకోకుండా శివరాత్రి పూజ చేసిన బిల్లుడికి మోక్షం అనేది లభించింది. అంటే అతను ఎలాంటి కష్టం లేకుండా అనుకోకుండా జరిగిపోయింది. కానీ అతని వల్లనే జరిగింది కాబట్టి అతనికి మోక్షం అనేది వచ్చింది. పూజా విధానం ఏంటంటే, ఉపవాసం మనం శివలింగానికి పాలు, బిల్వపత్రాలతో పూజ, రాత్రంతా జాగారం చేసి ఓం నమ శివాయ జపం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం, శాంతి లభిస్తాయని అంటారు కదండీ! మనకు వీలైనంత, మనకొచ్చినంతలో మనం పూజ చేసుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.